సో మరి అటువంటిప్పుడు వివేక్లో ఇంట్లో వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే ఇచ్చారు, కొడుకుకు ఎంపీ ఇచ్చారు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు వీళ్ళ అన్నకు మంత్రి ఉన్నప్పుడు ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వాలి కదా. మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. అంతే కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో స్వయంగా మా ఓయూలో మా లా కాలేజీ పిల్లలకి ఒక బస్సు ఏర్పాటు చేసారు 70 మంది కోసం. ఉద్యమం కోసం. మీరు చలో ఢిల్లీ పోరగాలు పెట్టుకోలేదు, తెలంగాణ ఉద్యమం కోసం చలో ఢిల్లీ మా పిల్లలు పెట్టుకుంటే ఒక బస్సు హైదరాబాద్ నుండి ఢిల్లీకి దాకా ఆయన పిల్లలకు స్పాన్సర్ చేసి ఆడ ఇంకా సెంట్రల్ కోర్టులో అక్కడ ఎంపీగా ఉండి అక్కడ అది స్టే ఇప్పించిండు ఢిల్లీలో. ఈ 70 మందికి అక్కడ ఇప్పించిండు. ఉండడానికి, తినడానికి, పోవడానికి, రావడానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఇప్పుడు అంత డబ్బులు అంటే ఎవరు ఇప్పుడు దాకా చెప్పలే మీరు అంటే నేను రాలే సందర్భం రాలే కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం.